ద్వారా దేవుని అనుగ్రహాలు పొందుతూ ఉన్నారు. కాబట్టి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా సాగరమాత పుణ్యక్షేత్రానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇట్లు గురుశ్రీ పాముశెట్టి జోసెఫ్ బాలసాగర్, రెక్టర్, విచారణకర్తలు. పుణ్యక్షేత్రానికి విచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరిస్తున్నారు, హెల్త్ డిపార్ట్మెంట్ అవసరంగా ఉన్నారు. ఇటు శానిటరీ వాళ్ళు కానీ సెక్యూరిటీ కానీ అనేక మంది కూడా మీ అందరికీ కూడా సిద్ధపాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పుణ్యక్షేత్రంలో ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తిపూర్వకంగా పాల్గొనడానికి అంతా కూడా సిద్ధపరచబడింది. ఈ పుణ్యక్షేత్ర మహోత్సవాలకి లక్షలాది మంది భక్తులు విచ్చేయబోతున్నారు. ఈ లక్షలాది మంది భక్తులకి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. త్రాగునీటి సదుపాయం కానివ్వండి, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన సౌకర్యం కానివ్వండి, ఇక్కడ ఉండడానికి సౌకర్యం కానివ్వండి, అన్ని సదుపాయాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి పుణ్యక్షేత్రానికి అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. మనందరం కూడా మరి సాగరమాత మహోత్సవాలకి సిద్ధమవుతూ ఉన్నటువంటి తరుణంలో ఆ త్రియేక దేవుని యొక్క ఆశీస్సులను కోరుకుంటూ మరి ముఖ్యంగా అమ్మ సాగరమాత యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. ఈ యొక్క పండుగను, ఈ యొక్క మహోత్సవము ఘనంగా వైభవంగా జరగడం